గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు బోనస్ అనేది వ్యవసాయానికి రైతులకి ఇప్పుడు అసలే కష్టంలో ఉన్నారు. ఇప్పుడు బోనస్ అనేది వానాకాలానికి ఇస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే నేను అనేదంటే వేసవకాలమే అసలు మెయిన్ ఎక్కువ పంట అప్పుడే సార్. కొంచెం అది ఇవ్వగలిగితే ఇప్పుడున్న వాళ్ళకి పంటలు దిగుబడి లేక వర్షాలకి ఇబ్బందులయ్యి నానా అవస్థలు పడుతున్నారు సార్. ఫ్రీ బస్సు పథకం ఒకటి, దాన్ని కొంత కంట్రోల్ చేయండి సార్. ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించండి. ఇప్పుడు రైతులకి ఈ టైంలో కష్టకాలంలో అది కూడా ఇచ్చుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్గా నేను మిమ్మల్ని విమర్శించాలి అని ఎవరు అనుకోరు. ఎందుకంటే మీ కష్టాలు మీకు అక్కడ ఏం జరుగుతున్నది మీరు ప్రభుత్వ పాలనలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తున్నాయి. కానీ మెతకతనం పనికిరాదు సార్. అవినీతి పరులు చేస్తే శుభ్రంగా తీసుకెళ్ళి లోపల వేయండి. ఒకవేళ దొరికింది పాత గవర్నమెంట్లోనే పలానాడు తిన్నారంటే తీసుకెళ్ళి వాళ్ళు మీరు నిరూపించి కోర్టుకు సబ్మిట్ చేస్తే అయ్యో వస్తాయి. రైతు బోనస్ ఏంది? ఆరుగాలం పండించిన పంటలు ఇప్పుడు ఏమైంది? ఎకరానికి 45-50 బస్తాలు పండేది 20-25 అయితే పెట్టుబడులు ఎక్కడ తెచ్చుకుంటారు? ఏం చేస్తారు? మీరు ఏ టైంలో అది కూడా ఇస్తే, వేసవకాలం బోనస్ కూడా ఇస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. నిజంగా మీరు అడగాల్సిన పని లేదు. గవర్నమెంట్ ప్రజలే మీకు అనుకూలంగా తీర్పిస్తారు. మీరు చేసుకుంటా పండి పనులు, ప్రజలే మీ దారికి వస్తారు, మీ దగ్గరికి వస్తారు. ఏంటంటే ఇక్కడ మీకు మంత్రులు కూడా ఏంటంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చెప్పే లెక్చర్ లాగా ఉంటున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక్కళ్ళు కూడా వచ్చిన పాపాన్ని పోలా. నేను అనేది ఏంటంటే మీ మంత్రివర్గంలో ఇప్పుడున్న వాళ్ళకి కాకుండా కొత్త యువతరానికి సంబంధించిన వాళ్ళు ఏ కులమైనా సరే మహిళలను కొంతమందిని ఎడ్యుకేటెడ్ని చాలామందిని ఇప్పుడు జైరాబాద్ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు చూడండి, ఆయన అట్లాంటి యువకులను తీసుకొచ్చి మీరు ఇప్పుడు ఇట్లాంటి పనులకు పెట్టారనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అభివృద్ధి పనుల్లో నెంబర్ 1గా ఉంటారు. ఇప్పుడు పాతకాల పాలన అందరినీ తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఎంతసేపు పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. చాలా అదే రకంగా ఆలోచిస్తారు. కొత్త రకమైన పందాకి వెళ్ళండి, మంత్రివర్గంలో మార్పులు చేయండి. అజరుద్దీన్ గారికి ఇచ్చారు మినిస్ట్రీ,